ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ సైకిల్ ట్రాక్ ఫుల్ బిజీగా ఉంటుంది. వీకెండ్స్లో అయితే దాదాపు సైకిల్స్ కూడా దొరికే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అయితే ట్రాక్ స్పెషాలిటీ ఏంది, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. సైక్లింగ్ గ్రూప్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు చాలామంది వీకెండ్స్లో ఫ్యామిలీస్తో కూడా ఈ రైడింగ్కి వస్తున్నారు. ఒకసారి ఎలా ఉంది ఇక్కడ సైక్లింగ్ ట్రాక్, ఎంతసేపు ఉంటున్నారు, సైకిల్స్ వాళ్ళే తెచ్చుకుంటున్నారా లేదంటే ఇక్కడ రెంట్కి తీసుకుంటున్నారా ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరేంటి? సయ్యద్ అహ్మద్. ఓకే, ఎలా అంటే ఎవ్రీ వీకెండ్ వస్తుంటారా? అప్పుడప్పుడు వీకెండ్ వస్తాం. ఓకే, ఎవ్రీ వీకెండ్ పిల్లలతో వస్తాం. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అంటే ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ సైక్లింగ్ ట్రాక్ అంటున్నారు విత్ సోలార్ అండ్ 24/7 ఓపెన్ ఉంటుంది. సో మీరు వీకెండ్స్లో చూస్ చేసుకుంటారా లేదంటే ఎప్పుడన్నా ఈవినింగ్స్ టైంలో కూడా వస్తుంటారా? మేమైతే వీకెండ్స్ టైంలో వస్తాం. చాలా అంటే పిల్లల కోసమే ఎక్కువ. అంటే పిల్లలు ఎవ్రీ సండే ఫ్రీ ఉంటారు కదా, పిల్లలతోనే వస్తాం. నీ పేరేంటి? సయ్యద్ జైనుల్ అబ్దీన్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది? బాగుందా? బాగుంది, చాలా ఫస్ట్ బాగుంది. టైమా ఇంతమందికి వచ్చావా? ఫస్ట్ టైం. ఎంతసేపు చేస్తావు సైక్లింగ్? ఎంతసేపు చేస్తావు రైడ్? 1 అవర్, హాఫ్ అన్ అవర్? 1 అవర్. ఓకే, వీళ్ళంతా ఎవరు? నా చెల్లె. హాయ్ అండి, సైక్లింగ్ ట్రాక్ ఎలా ఉంది? ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రాక్ కదా. ఐ థింక్ వి హైదరాబాదీస్ మనకి ఇది ఒక మంచి బ్లెస్సింగ్ లాగా సైక్లింగ్ ట్రాక్ ఉండడం వల్ల. బికాజ్ ఎవ్రీ డే పొద్దున్న ఇక్కడ చాలామంది వచ్చి దీన్ని ఉపయోగిస్తున్నారు. సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ అన్నీ మల్టీపర్పస్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో మై అపీల్ టు ఆల్ ద సిటిజన్స్ ఇన్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి వచ్చి ది ఫెసిలిటీని యూజ్ చేసి దీన్ని ఎంజాయ్ చేయాలని రిక్వెస్ట్. ప్లస్ ఆల్సో రిక్వెస్ట్ టు గవర్నమెంట్ దట్ ఈ ఫెసిలిటీని ఇంకా మంచిగా మెయింటైన్ చేసి దీనికి ఏదో యూనో ఒక రకంగా మేబీ చార్జ్ మినిమమ్ entry fees or something so that it becomes self-sustainable and doesn't become a cost or a burden to the government. Because this is for the long term, I'm telling. Like any parks in Hyderabad, this also become self-sustainable, and definitely this is the first in country. So Hyderabad is the best for that purpose. I think Hyderabad has got a lot of sports, ఫిజికల్ యాక్టివిటీ ఫెసిలిటీస్ ఇన్ హైదరాబాద్ దాట్ వే. సో ఇక్కడ చేయడం వరకు ఓకే పెట్టారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది? అంటే మెయింటెనెన్స్ పరంగా కొన్నిసార్లు ట్రాక్స్ మీదకి వెహికల్స్ వస్తున్నాయని చెప్తున్నారు, కొన్నిసార్లు బర్రెలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు? ఇనీషియలీ అలాంటివి అయిపోయినాయి, కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయినాయి, చాలా ట్రాజిక్ యాక్సిడెంట్స్. కానీ ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫ్యూ మంత్స్లో అయితే నేను ఎప్పుడు ఇలాంటివి ఏమి చూడలేదు. సో ఐ థింక్ మెయింటెనెన్స్ పరంగా దెర్ ఈస్ బీన్ ఎ గుడ్ మెయింటెనెన్స్ డీసెంట్లీ హ్యాపెనింగ్. అప్గ్రేడ్ అంటే కొంచెం దీంట్లో అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలి, చాలా ఫార్ డిస్టెన్సెస్లో ఉన్నాయన్నమాట. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇది కొంచెం ల్యాండ్స్కేపింగ్ ఒకటి, ఇంకోటి ఐ థింక్ షుడ్ బి దిస్ థింగ్. అండ్ కొంచెం సేఫ్టీ పర్స్పెక్టివ్ నుంచి దే ఆర్ పుట్టింగ్ సైడ్ బార్ ఫెన్సింగ్ టైప్ పెడుతున్నారు. అది ఎక్స్టెన్షన్ అవుతే అది సేఫ్ ఉంటుంది, డెఫినెట్లీ విల్ బి సేఫ్ ఫర్ పీపుల్ అనమాట. సో మీరు ఫ్యామిలీస్తో వస్తుంటారా లేదంటే మీకు ఏమైనా స్పెషల్గా గ్రూప్స్ ఉన్నాయా సైక్లింగ్? బోత్ అండి, ఫ్యామిలీ. అప్పుడప్పుడు ఐ విల్ బ్రింగ్ మై కిడ్స్ ఆల్సో టు సైకిల్ ఆన్ దిస్ ట్రాక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ కమ్ విత్ మై రన్నింగ్ గ్రూప్ అండ్ సైక్లింగ్ గ్రూప్ విచ్ ఈస్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, ద బైక్ అఫేర్, హైదరాబాద్ రన్నర్స్ అని రన్నింగ్ గ్రూప్ ఉంది. సో ఆల్మోస్ట్ 2 గ్రూప్స్తో పాటు ఉంటాను అనమాట, బికాస్ బోత్ ద ఫిజికల్ యాక్టివిటీస్ ఐ కీప్ డూయింగ్. సో దానివల్ల. నా పేరు వాసిరెడ్డి వేణు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ సైక్లింగ్ ట్రాక్? సైక్లింగ్ చాలా బాగుంది ఇక్కడ సైక్లింగ్ ట్రాక్. ఈ గవర్నమెంట్ కూడా చాలా మంచి కంటిన్యూ చేస్తుంది విత్ అలాంగ్ విత్ ఆల్ వాటిని ఏమంటారు ప్రొవైడర్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఎవ్రీథింగ్. ఎవ్రీ వీక్ నేను 2 టైమ్స్ చేస్తాను, ఎవ్రీ 50-50 వేస్తాను. ఓకే, వన్స్ ఒక ల్యాబ్ వచ్చేసి 50-50 అవుతుంది అనమాట. సో చాలా బాగుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైక్లింగ్ ట్రాక్ ఇది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైక్లింగ్ ట్రాక్ అనమాట, ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇక్కడ బెర్లిన్లోనే ఇక్కడ ఉంది, తర్వాత ఇండియాలోనే ఉందన్నమాట. ఏమన్నా మీకు ఇక్కడ ఫెసిలిటీస్ కావాలా, లైక్ వాటర్ కావచ్చు, ఏమైనా సెక్యూరిటీ పరంగా? ఇంకా సెక్యూరిటీ పరంగా యాజ్ ఆఫ్ నౌ ఓకే. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా లైట్స్, ఈవెన్ 4 రైడ్కి స్టార్ట్ అయినా కానీ లైట్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. అసలు సెక్యూరిటీ పరంగా యాజ్ ఆఫ్ నౌ గుడ్. బట్ ఇక అలాంగ్ విత్ సెక్యూరిటీ రైట్ కొన్ని పాయింట్లు వాటర్ కానీ, అంటే ఎండాకాలం వస్తుంది సంథింగ్ రైట్, వాటర్ కానీ, ఏమన్నా ఇంకేమన్నా అత్యవసర చికిత్స కానీ, కొంతమంది కింద పడుతూ ఉంటారు వాళ్ళ వరకు. అంటే ఇది నార్సింగి అనేది హబ్ కదా, ఆ హబ్ కాకుండా ఇంకొంచెం ఎక్కడన్నా పాయింట్స్ పెడితే ఇంకా మంచిగా ఉంటుంది.
కొన్నిసార్లు ఓవర్ స్పీడ్ వల్ల వెహికల్స్ కూడా పల్టీలు కొట్టి ట్రాక్ మీదకి వస్తున్నాయని విన్నాము. అనమాట. సో ఈ రైలింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కనుక అవి ఎలా ఉన్నా కానీ లోపలికి అయితే రాకుండా ఉంటాయి అనమాట. హాయ్, మీ పేరేంటి? వాసవి. ఓకే, ఫస్ట్ టైం వచ్చారా? ఇంత ముందు కూడా వచ్చారు ఇక్కడ? ఇది ఫస్ట్ టైం. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఏం నచ్చింది ఇక్కడ స్పెషల్గా? లైక్ నేచర్ అంతా ఉంది, సో ఇట్స్ రియలీ నైస్. ఓకే, క్లైమేట్ కూడా బాగుంది, సో ఇట్స్ రియలీ. ఎవరెవరు వచ్చారు? నేను, మా చెల్లి, ఇంకా మా ఫ్రెండ్. సో మీరు చెప్పండి, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే ఒకటే ట్రాక్ 23 కిలోమీటర్స్ ఉంది కదా, సో హైదరాబాద్లో ఇదే ఉంది. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాను కూడా. ఏం చేస్తుంటారు మీరు? అంటే 8th క్లాస్. ఓకే. ఫుల్ ఇది వెళ్తున్నప్పుడు కూడా ఫుల్ నేచర్ కనిపిస్తుంది, ఫ్రెండ్స్ తో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చినప్పుడు బాగా ఫాస్ట్ కూడా వెళ్తుంది బైక్. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా ఉంది ఇక్కడ? నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ట్రాక్ కూడా వెరీ లాంగ్ ఉంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి ఇదిగా ఉంది. కానీ ఒక థింగ్ ఏంటంటే చాలా మంది సైకిల్ ట్రాక్ మీద జాగింగ్ చేస్తున్నారు, బట్ సైకిల్స్ అయితే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇంకేమైనా కావాలా? ఇదే చాలా బాగుంది నిజం చెప్పాలంటే. నా పేరు ఎంఎస్ శ్రీనివాస్ అండి. నేను ఈ సైక్లింగ్ ట్రాక్కి రెగ్యులర్గా వస్తుంటాను. అంతకుముందు హెచ్యూ వైపు వెళ్ళేవాడిని, బట్ ట్రాఫిక్ చూసి ఇక్కడికి రావడం మొదలుపెట్టాను. ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై సైక్లింగ్. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఇంకేమైనా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఐ ఫీల్ దట్ దిస్ గుడ్ ఇనఫ్ అండి. లైక్ ఐ మీన్ అంటే దే హ్యావ్, బట్ అటువైపు స్ట్రెచ్లో ఏమి ఉన్నట్టు లేవు. అటువైపు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ స్ట్రెచ్లో అయితే ఉన్నాయి కానీ లైక్ అంటే ఎలాంటివి కావాలి? ఐ మీన్ వాటర్, ఐ మీన్ టాయిలెట్స్. పేరేంటి? నా పేరు నరేష్ అండి. ఓకే, ఎలా ఉంది ఇక్కడ ట్రాక్? చాలా బాగుందండి. మేము ఉండేది ఇక్కడ ఓల్డ్ సిటీ జియాగూడలా. అయితే నేను వర్క్ చేసేది ఇక్కడ విప్రోలా. అయితే ఇక్కడ చూశాను, నేను ఇక్కడ బాగా అనిపించింది. ఒక లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వస్తున్నాను వీకెండ్స్లో. ప్రతి వీకెండ్ సండే రోజు మార్నింగ్ విత్ కిడ్స్, మై ఫ్యామిలీ, 2 of my kids, we used to come here and we spend like almost like 1 hour, 2 hour over here with cycling, and it's very healthy for us spending with kids, and it's also give health to us. బాగుంది. చాలా మంది జియాగూడ అంటే చాలా దూరం కదా, అంత దూరం నుంచి జియాగూడ ఆల్మోస్ట్ లైక్ 10-15 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. అక్కడ మా ఏరియాలో ఇక్కడ సైక్లింగ్ కానీ, అక్కడ ట్రాఫిక్ అంత బాగుంటుంది. అక్కడ అంత ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది. ఇక్కడ హెల్తీగా ప్లాంట్స్ అవి ఇవి బాగున్నాయి ఇక్కడ. అయితే అందుకోసం అంత దూరం అయినా సరే మేము ఇక్కడ వస్తాం. మేము ప్రతి వీకెండ్ అందరు రావాలని కూడా కోరుకుంటున్నాను నేను, ఫర్ దేర్ హెల్తీ. ఇప్పుడు ఆ రోజులలో చాలా మంది సైకిల్స్ ఉండే, వాళ్ళ హెల్త్ ఇదే. ఇప్పుడు అంతా సైకిల్ నడిపాక ఒబేసిటీ కానీ అవి కానీ అందరూ హాస్పిటల్స్కి అవుతారు. నా కోరిక ఒకటే, పబ్లిక్తోని అందరూ ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ పర్ వీక్ ఒక 1 hour కిడ్స్తో మన హెల్త్ కోసం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని కూడా నా ఆలోచన. థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? బబ్లు. ఎక్కడ నుంచి వచ్చావు? నర్సింగ్. బాగుందా ఇక్కడ సైక్లింగ్ ట్రాక్? ఎవ్రీడే వస్తావా? ఫస్ట్ టైం వచ్చావా? హాలిడేస్ అని వచ్చా. హాలిడేస్ అని వచ్చావా? ఎవరితో వచ్చావు? మా అమ్మ నాన్నతో. సార్ చెప్పండి, ఎవ్రీ డే వస్తుంటారా లేదంటే ఇలా వీకెండ్స్ హాలిడేస్లో వస్తుంటారా? ఎక్కువ వీకెండ్స్ వస్తుంటాము. ఓకే. ఫస్ట్లో ఇదివరకు రెగ్యులర్గా వచ్చేది. ఇప్పుడు కొంచెం పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని ఈరోజు మళ్ళీ వచ్చాము. ఓకే. చాలా బాగుందండి. ఫస్ట్లో బాగుండేది, కానీ ఇప్పుడు ఈ మధ్య క్రౌడ్ ఎక్కువైంది. వీకెండ్స్ వస్తే సైకిల్స్ కూడా దొరకట్లేదు. అందరూ 5-6కే వచ్చేస్తున్నారు. ఓకే. సైకిల్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. హాయ్, ఏం పేరు? మై నేమ్ ఇస్ అక్షయ. ఓకే, ఎలా ఉంది ఇక్కడ సైక్లింగ్ ట్రాక్? ఇట్స్ యాక్చువల్లీ గుడ్. పొద్దున్నే రావటం బాగుంటుంది. అండ్ మాది అల్కాపూర్, అక్కడ ఏం ఉండదు. సో మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చి వీకెండ్స్లో ఫ్రెండ్స్తో వస్తాం. ఇట్స్ యాక్చువల్లీ నైస్ అండ్ 1 hour ఫ్రీగా తొక్కోవచ్చు ఎర్లీ మార్నింగ్. ఓకే. నీకేమనిపిస్తుంది, ఎలా ఉంది ఇక్కడ? సైకిల్ రేస్ అనేది చాలా బాగుంది. ఇది పొద్దున్నే రిఫ్రెషింగ్గా ఉంటుంది బాడీకి, ఇంకా ఫిట్నెస్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. మాకెప్పుడు మాకు సైకిల్ ట్రాక్ లేదుగా, రోజు ఇక్కడికి వస్తాము. బాగుంటుంది ఇక్కడ. ఓకే. సో నువ్వు చెప్పు, ఎక్కడ ఉంటావు, ఎలా ఉంది ఇక్కడ? నేను గ్యాస్ నగర్లో ఉంటా. ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ మొత్తం. సో డైలీ ఇక్కడికి వస్తాను. కిలోమీటర్లు వేస్తావు డైలీ సైకిల్? నేను ఈ ట్రాక్ మొత్తం వెళ్తాను 3 kilometers అలా. హాయ్, మీ పేరేంటి? అరవింద్ కుమార్. ఎక్కడ ఉంటారు?
ఇక్కడ నార్సింగిల్నే ఉంటాము. ఎలా ఉంది సైక్లింగ్ ట్రాక్ ఎవ్రీడే వస్తారా లేదంటే వీకెండ్స్ వస్తూ ఉంటాము. మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాము. ఓకే. చాలా బాగుంది ఈ ఫెసిలిటీ. మాకు అప్పుడప్పుడు మంచిగా ఇట్లా హ్యాపీగా ఈ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. వాళ్ళకి ఏమి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ ఫిజికల్గా ఉండదు కాబట్టి సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఏ ఏరియాలో అవైలబుల్ లేదు కాబట్టి మాకు ఇంకా నియర్ బై సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో ఇట్లాంటివి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటే కూడా బాగుంటుంది. సో పీపుల్ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అండ్ మెంటల్ స్పెషలీ ఫర్ ది సాఫ్ట్వేర్ పీపుల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇట్ విల్ బి అ రిలీఫ్. సో చాలా హెల్ప్ఫుల్ ఇది సైక్లింగ్ అండ్ ఆల్. ఇంకా ఇక్కడ ఇంకేమైనా ఫెసిలిటీస్ కావచ్చు అప్డేట్ చేస్తే బాగుంటుందా లేకపోతే ఇప్పటివరకు ఓకేనా లైక్ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ ఇన్ బిట్వీన్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అండ్ యా ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇది ఓవరాల్గా అంటే 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్లో 21 కిలోమీటర్లు మాత్రం మొత్తం సోలార్ రూఫ్తోనే ఉంటుంది. ఇక్కడ ఒక్కటి సైక్లింగ్ ఇంకొంచెం సైక్లింగ్ పెంచితే బాగుంటుంది. దాంతోపాటు వాటర్ ఫెసిలిటీస్ కూడా పెంచితే మరింత బాగుందని చెప్తున్నారు. సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు ఇటు మ్యాన్ పవర్ కూడా ఉంది. అయితే వాటర్ ఫెసిలిటీ ఒకటి మాత్రం పెంచితే ఇంకా బాగుంటుంది అంటున్నారు. దాంతోపాటు సైక్లింగ్ కూడా పెంచాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు. కెమెరామెన్ బాలుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.